చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. చంద్రబాబు దుర్మార్గ రాక్షస అరాచక పాలనపై విశాఖ ఉత్తర నియోజకవర్గం క్లస్టర్ 1లో నిరసన కార్యక్రమం. మోసపూరిత హామీలతో తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లుగా చంద్రబాబు దుర్మార్గ రాక్షస అరాచక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదేశాల మేరకు క్లస్టర్ 1 14, 24, 25 వార్డులు కె అనిల్ కుమార్ రాజు, సాడి కేశవ్, మువ్వల పోలారావు ఆధ్వర్యంలో గురుద్వార్ జంక్షన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మోసపూరిత హామీలకు సంబంధించిన పత్రాలను ప్రదర్శిస్తూ అగ్నిమంటల్లో వేసి నిరసన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రవిరాజు, తాడి జగన్నాథరెడ్డి, ఎం సునీల్, మువ్వల సంతోష్, నీలి రవి, కోడూరి సత్యనారాయణ, గుడ్ల అశోక్, పి రెడ్డి, కర్రి మురళీకృష్ణారెడ్డి, లోకేష్ రెడ్డి, కోడూరి సుశీల వర్మ, అశోక్, అనిల్ వర్మ, అప్పలరాజు, సూరిబాబు, వీరమ్మ, బోర గోవింద్, తులసి, మూర్తి, వాసు, ఉమ, లావణ్య రెడ్డి, కుసుమరెడ్డి, వెంకి, రవీంద్ర, సిద్ధు, పప్పు ప్రసాద్, శ్రీను, చంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఏదైతే గత 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వ్యవహారం, అలాగే కానరాని హామీలు, ఏ హామీలు కూడా నెరవేర్చకుండా 2 సంవత్సరాలు అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అన్ని వర్గాల్ని చాలా దారుణంగా బాధిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం ఈ రోజుని నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం క్లస్టర్ 1 తరపున 14వ వార్డు, 24వ వార్డు, 25వ వార్డు సంబంధించి ఈరోజు గురుద్వార్ జంక్షన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసు 24 తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మనందరం చూసామో, మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ఏమేమి నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము జనాల్లోకి ఈ 2 సంవత్సరాల పాలన మీద ఎంత అధోగతి పాలైందో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే వారం రోజుల్లో కూడా పలు కార్యక్రమాలు దిగ్విజయంగా చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే మరి డిఎస్సి ద్వారా ఉపాధి వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరుగుతుందో అటువంటిది మెగా డిఎస్సి అని పెట్టి మరి సామాన్యుల ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికన్నా మేము కోరేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిబిఐ ఎంక్వైరీ వేసి దీని మీద నిజ నిరూపాలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఈరోజు చాలామంది ఎవరైతే మరి అభ్యర్థులు అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరి మమ్మల్ని కానీ వారు అడగడం జరుగుతుంది. ఈరోజు సామాన్యుడికి ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. ఎవరైతే మరి ఈ ఉద్యోగాల ద్వారా డబ్బులు ఇచ్చి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు దోసుకునే కార్యక్రమం చేయటం జరుగుతుంది తప్ప నిజంగా సామాన్యుడికి ఎక్కడా కూడా నడ్డి విరిసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. దీన్ని మేము పెద్ద ఎత్తున మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం చేస్తూ దీన్ని న్యాయం జరిగే వరకు కూడా ప్రజల తరపు నుంచి, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా
డెలిబరేట్గా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్వర్తించడం అనేది ఇది చాలా నిరంకుశత్వం. మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని పబ్లిక్గా చెప్పుతూ భారత రాజ్యాంగాన్ని కాలరాసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది ఇది చాలా అమానుషము. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ పార్టీ వచ్చిన దగ్గర నుంచి గొడవ లేని ఏరియా లేదు. మీరు ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి గుండాలుగా వ్యవహరించడము, ఎవరిని పడితే వాళ్ళు కొట్టడము, పోలీస్ స్టేషన్లో కూడా దౌర్జన్యంగా కొట్టడం ప్రత్యక్షంగా మరి వీడియోల్లో చూస్తున్నాం మనం. అంటే ఇంతటి దాష్ట్యమైనటువంటి ప్రభుత్వాన్ని మా జీవితంలో ఎప్పుడూ చవి చూడలేదు. మరి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తారన్న పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒక 50% కూడా అమలు చేయలేదు నేటి వరకు. కావాలంటే సూపర్ 6 అమలు అయిపోయిందని చెబుతున్నారు. కావాలంటే ప్రేక్షకులు జనం అందరూ ఆలోచించవలసింది ఒక్కటే, మీరు అందరూ గమనించండి. అతను ఏ స్కీమ్కి అయితే ఎంతెంత ఇస్తానని ఒప్పుకున్నాడో, వాగ్దానం చేశాడో, బడ్జెట్లో ఎంత కేటాయించాడో మీరు చూస్తున్నట్లయితే మీ అందరికీ అవగతం అవుతుంది. ఎక్కడ 1000 కోట్లు అవుతుందంటే 500 కోట్లు, 100 కోట్లు అవుతుందంటే 50 కోట్లు డైరెక్ట్గా బడ్జెట్టే కేటాయించాడు. అంటే మిగిలిన 50% లేదు అని నిర్భయంగా నిరంకుశంగా వెలువడి చేశాడు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల్లోనే మనం భావించున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాన్ని మేము కొనసాగలేము. వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి నిత్యము ప్రజల మధ్యనే ఉంటాము. వాళ్ళకి ఏమైనా దమ్ముంటే పరిపాలన బాగున్నదని అనిపిస్తే వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి గడప గడపకి కార్యక్రమాన్ని ఏ ఎమ్మెల్యే అయినా సరే ఈరోజు గడపకి వెళ్ళమని చూడమనండి. చేతనైతే ఒక్కసారి గడప తొక్క చూపు చూడమనండి. వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలకు ఆలే నిర్వహిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నిర్భయంగా గడప గడపకి కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఎమ్మెల్యేని దయచేసి ప్రజలందరూ గుర్తించి నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండి వైఎస్ఆర్ పార్టీ నిత్యము ఇటువంటి ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది, అరాచకం మానిపోయే వరకు. ఈ కార్యక్రమం